ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 2వ తారీఖు బుధవారము, ఆగస్టు నెల 2023 సంవత్సరం. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకంలో లెర్న్డ్ లెర్న్డ్ ఇన్ లెర్న్డ్ ఇన్ ద వాయిస్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. నమస్తే అండి. టాపిక్ ఏంటంటే ద లెర్న్డ్ అండ్ ద వైజ్. లెర్న్డ్ అంటే ఎంతో ఇక్కడ అక్కడ అన్ని చదివి జ్ఞానం ఆర్జించడం. ద వైజ్ అంటే స్వతసిద్ధమైనటువంటి జ్ఞానం మేధస్సు ఉన్నవాడు అనమాట. అంటే జ్ఞానం అలాంటి వాడు. అందుకే నిన్న ఇదే టాపిక్ మీద ఎవరో ఒక అబ్బాయి నన్ను అడిగాడు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన టిమ్ బాయిడ్ గారు జ్ఞానం నుంచి జ్ఞానం ఆర్జించవచ్చు అన్నారు, అంటే ఏమిటి అని. అలాగే అది తర్వాత చదివితే అంటే విజ్డమ్ అన్నది ఇలా ఆర్జించడం నుంచి, ఈ పుస్తకాలు చదవడం నుంచి వచ్చేది కాదు. జ్ఞానం అన్నది మనం ఇది అది చదివి కానీ వాళ్ళు విని కానీ ఆర్జించగలము అని అలా అన్నమాట. అందుకని ఈ టాపిక్ సరిగ్గా అనుకోకుండా అదే వచ్చింది. రాత్రి 11 గంటలప్పుడు ఇదే మాట్లాడేది. ఇదేంటండి ద ఫ్రీ మీటింగ్ విల్ ఎండ్ ఇన్ 10 minutes అని వచ్చిందేంటి? కాదు. వానలు అన్నిటినీను బాగా కడిగేసాయి. అక్కడ ఉన్న డస్ట్ని, ఎన్నో నెలల నుంచి ఉన్న హీట్ కూడా పోయింది. ఆకులేమో మెరుస్తున్నాయి అన్నమాట క్లీన్గా. కొత్త ఆకులు అంటే ప్రారంభం అవుతున్నాయి అన్నట్టు ఉన్నాయి. రాత్రి అంతా కూడా కప్పలేమో మొత్తంగా అక్కడ ఉన్న వాతావరణం అంతటిను వాళ్ళ యొక్క గట్టిగా లోతైనటువంటి ఆ ధ్వనులతో నింపేసాయి. బెక్కబెక్కలాడతాయి అంటారు కదా, టేక్ రెస్ట్. వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాయి, మళ్ళీ స్టార్ట్ చేస్తాయి. ఆ నది అన్నది చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఆ గాలిలో ఒక రకమైన మృదుత్వం ఉంది. అక్కడ వర్షాలు పూర్తిగా ఇంకా పోలేదు. డార్క్ గా ఉన్నటువంటి మేఘాలు ఒక దగ్గరకు వస్తున్నాయి. సూర్యుడేమో దాముకున్నాడు. భూమి, ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు, ఈ మొత్తం ప్రకృతి అంతా కూడా మరొక రకమైన పవిత్రత కోసం ఎదురు చూస్తున్నాయా అన్నట్టున్నాయి. రోడ్ ఏమో డార్క్ బ్రౌన్ గా ఉంది. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. అక్కడ ఉన్న చిన్న చిన్న గుతకల్లో అంటే ఉన్న నీళ్లలో వాళ్ళు మడ్ పైస్ ఆర్ బిల్డింగ్ క్యాజిల్స్. అలా అంటే అక్కడ ఏమో చిన్న క్యాజిల్స్ అంటే చిన్న చిన్న ఇళ్ళని, భవనాలు నిర్మించుకుంటున్నారు. అండ్ హౌసెస్ విత్ సరౌండింగ్ వాల్స్. అంటే దేవర్ మేకింగ్ మడ్ పైస్. ఆ మట్టితోటి బురదతో ఏదో అలాంటివి చేసుకుంటూ, అలాగే బిల్డింగ్ క్యాజిల్స్, తర్వాత అండ్ హౌసెస్ విత్ సరౌండింగ్ వాల్స్ అంటే చుట్టూ ఉన్నటువంటి గోడలతో ఇళ్ళు ఉన్నాయి. దేర్ వాజ్ జాయ్ ఇన్ ద ఎయిర్. అంటే అక్కడ చాలా నెలల వేడి అయ్యాక చాలా ఆనందం అన్నది ఆ వాతావరణంలో ఉంది. ఆకుపచ్చటి గడ్డి అనేది భూమిని కవర్ చేస్తున్నట్టు ఉంది. ప్రతిదీ కూడా దాని కొత్త శక్తిని పుంజుకున్నట్టుంది. ఈ కొత్త శక్తి అన్నది ఇన్నోసెన్స్, అమాయకత్వం. రెన్యువల్ అవ్వడమే ఇన్నోసెన్స్ అన్నారు. మనిషి తాను చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను అనుకుంటాడు. ఆయనకి ఈ పోగైన ఈ జ్ఞానం అన్నది జీవితానికి చాలా సారం అయిపోయింది. ఆ జ్ఞానం లేని జీవితం అన్నది ఆయనకి మృత్యు కంటే చెడ్డగా అనిపిస్తుంది. ఆయన జ్ఞానం ఒకదాని కోసం, రెండు విషయాల కోసం కాదు, చాలా అంటే జీవితంలో ఎన్నో దశల కోసం నేర్చుకుంటారనమాట. ఆయన ఎంతో భరోసాతో పరమాణువు కోసం మాట్లాడగలడు,
కమ్యూనిజం కోసం మాట్లాడగలడు, అలాగే ఖగోళ శాస్త్రం కోసం మాట్లాడగలడు, ఆ ఇయర్లీ ఫ్లో అంటే ప్రతి ఏడాది ప్రవహించే నీరు నదిలో ప్రవహించే నీరు కోసం కూడా మాట్లాడగలడు. అలాగే అబౌట్ ఆహారం కోసం, అలాగే అతిగా ఉన్నటువంటి జనాభా కోసం మాట్లాడగలడు. ఆయన చాలా విచిత్రంగా తన జ్ఞానం విషయంలో గర్వంగా ఉంటాడు. ఒక అంటే షోమ్యాన్ లాగా, క్లెవర్గా తెలివిగా ఉన్న షోమ్యాన్ లాగా, అంటే చూపెట్టుకునేవాడిలాగా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఇతరుల్ని ప్రభావితం ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకని ఇతరులందరూ సైలెంట్ గా చాలా గౌరవంగా ఉంటారు ఆయన పట్ల. మనం జ్ఞానం అంటే ఎంత భయపడుతున్నాం, వాట్ అంటే ఎంత భయంకర భయంతో కూడిన గౌరవం ఉంటుంది మనకి. ఎవరికైతే ఎన్నో తెలుసో అలాంటి వాళ్ళని, ఈయన ఒక 3 ఎంఏలు చేసాడన్నా 5 ఎంఏలు చేసాడన్నా 3 రీసెర్చ్లు చేసాడంటే అబ్బా ఎంత గొప్పవాడో అని చూస్తూ ఉంటాం అనమాట. ఎంత మనం ఈ జ్ఞానం అంటే భయపడుతున్నాం, ఎంత భయంకర భయంతో కూడిన గౌరవం ఉంటుందో ఈ తెలుసున్న వాడి పట్ల. ఆయన ఇంగ్లీష్ ఏమో ఒక్కొక్కప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అవగాహన చేసుకోవడానికి. ఆయన ఎప్పుడు కూడా తన దేశం నుంచి బయటికి రాలేదు, కానీ ఆయనకి ఎన్నో పుస్తకాలు ఇతర కంట్రీస్ నుంచి ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏంటంటే ఇలా జ్ఞానం ఆర్జించడానికి అలవాటైపోయాడు, ఎడిక్ట్ అయిపోయాడు. ఏ విధంగా అయితే కొంతమంది డ్రింక్కి లేకపోతే ఇతర రకాలైనటువంటి కోరికలకి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారో, ఇతను అలా పుస్తకాలు చదవడానికి ఎడిక్ట్ అయిపోయాడు. విజ్డమ్ అంటే ఏమిటి? విజ్డమ్ అంటే ఏంటండి? సహజ మేధస్సు. అదంటే ఏమిటి? ఇట్ ఈస్ నాట్ నాలెడ్జ్. అది మనం పోగు చేసుకున్న జ్ఞానం కాదు. మీరు ఎందుకు చెప్తున్నారు వన్ మస్ట్ సప్రెస్ అన్ని రకాలైన జ్ఞానాన్ని అణిచేయాలని? ఈ జ్ఞానం అన్నది అవసరం కాదా? ఈ జ్ఞానం అంటే ఏంటండి? మనం ఆర్జించిన జ్ఞానం అన్నది, తెలుగులో జ్ఞానానికి విజ్డమ్కి ఒకటే పదం మన వాడుకలో ఉంది. ఈ జ్ఞానం అన్నది లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? మనం అప్పుడు అదే ఆది మానవుల్లాగా ఏమీ తెలియకుండా ఎక్స్ట్రాడినరీ వరల్డ్ వి లివ్ ఇన్, అద్భుతమైన ఈ ప్రపంచంలో అలా ఉంటాం. జ్ఞానం అనేది లేకపోతే ఏ లెవెల్లో అయినా సరే ఉండడం, ఉనికి అన్నది చాలా అసంభవం. మీరు అంత పర్టికులర్గా అంత గట్టిగా జ్ఞానం అన్నది ఒక అడ్డు అవగాహనకి అని చాలా నొక్కి నొక్కి చెప్తున్నారేంటి? అంటే నాలెడ్జ్ అంటే ఆర్జించిన ఈ జ్ఞానం అన్నది ఒక కండిషనింగ్ అన్నమాట. నాలెడ్జ్ అనేది మనకి స్వేచ్ఛనివ్వదు. మనకేమోని ఎవరికైనా ఎయిర్ప్లేన్ ఎలాగా, ఏరోప్లేన్ అని లాంటిది అన్నమాట. అంటే గాలిలో ఎగిరే ప్లేన్ ఎలా నిర్మించడం తెలియచ్చు, లేకపోతే ప్రపంచానికి ఆవల ఒడ్డుకు ఎలాగ మనం గాలిలో వెళ్ళొచ్చు అనేది కొన్ని గంటల్లోనే అది తెలుస్తుంది. కానీ అది స్వేచ్ఛ కాదు. ఈ ఆర్జించిన జ్ఞానం అన్నది అది సృజనాత్మకమైన విషయం కాదు. ఎందుకంటే జ్ఞానం అన్నది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ఉంటుంది. ఏదైతే దేనికైతే కంటిన్యూటీ ఉంటుందో అది ఎప్పుడు కూడా మనని ఆ ఇంపడి ఇంపాండరబుల్ అన్నోన్, ఇంప్లిసిట్ అంటే నిబిడీకృతంగా ఉన్న ఆలోచనకు అతీతమైన తెలియని దానికి తీసుకెళ్ళదు. ఏది కూడా ఏదైతే కంటిన్యూటీ ఉంటుందో అది మన అక్కడికి తీసుకెళ్ళలేదు. ఈ జ్ఞానం అన్నది ఒక అవరోధమే. ఎందుకంటే ఓపెన్ గా ఉండడానికి, తెలియని దాన్ని తెలుసుకోవడానికి, అన్నోన్కి తెలుసుకోవడానికి కూడా ఇది అవరోధం. ఈ తెలియనిది అన్నది ఎప్పుడు కూడా తెలుసున్న దానితోటి కప్పబడి ఉండదు. ఈ నోన్ అన్నది ఎప్పుడు గతంలోకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గతం అన్నది ప్రెసెంట్ ని పూర్తిగా కమ్మేస్తూ ఉంటుంది. అలాగే అన్నోన్ని కూడా. ఫ్రీడమ్ అన్నది లేకపోతే, ఓపెన్ మైండ్ అంటే ఏదైనా తెలుసుకోవాలి అన్న సంసిద్ధత లేని మనస్సు, అలాంటి మనస్సు లేకపోతే అవగాహన ఉండదు. అవగాహన అన్నది జ్ఞానంతో రాదు. 2 పదాల మధ్యలో ఉన్న విరామంలో, 2 ఆలోచనల మధ్యలో ఉన్న విరామంలో అవగాహన వస్తుంది. ఈ విరామం అన్నదే మౌనం. అది నాలెడ్జ్ వల్ల బ్రేక్ అవ్వదు. అదే ఓపెన్ గా ఉంటుంది, ఆలోచనకు అతీతంగా ఉంటుంది.
ఇంప్లిసిట్. ఒకసారి మరి నేను ఇంప్లిసిట్ కూడా నాకు కంప్లీట్ గా పదం తెలియట్లేదు. లోతైనది అని. ఇంప్లిసిట్ అవ్యక్తమైన అని ఇచ్చారు. అంటే ఇది అవ్యక్తమైనది, ఆ అవ్యక్తమైనది తెలియనిది. అది ఈ ఈ జ్ఞానంతో మనం అది ఇంటర్వెల్ బిట్వీన్ రెండు పదాల మధ్యలో ఉన్న విరామం, రెండు ఆలోచనల మధ్యలో ఉన్న విరామం అవగాహనని తెస్తుంది. ఈ విరామమే మౌనం. అది జ్ఞానం వల్ల బ్రేక్ అవ్వదు, అది ఓపెన్ గా ఉంటుంది, ఆలోచనకు అతీతంగా ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది. ఇది ఈ జ్ఞానం ఉపయోగకరం కాదా? అవసరం కాదా? జ్ఞానం లేకపోతే అసలు ఏదైనా కనిపెట్టడం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మనసు క్రౌడ్ అయిపోయిందో ఎన్నో జ్ఞానంతో, అప్పుడు అది అక్కడ డిస్కవరీ అనేది సంభవం కాదు.